శ్రీ శివశంకర స్తుతి వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. జనినాశన మృతిమోచన శివ పూజన నిరతే అభితో దృశమిదమీదృశమహమాహవ ఇతిహా గజకచ్చప జనిత శ్రమ విమలే కురు సుమతిం. శివశంకర శివశంకర హర మే హర దురితం, హర మే హర దురితం. శివుడు పుట్టుకను నాశనం చేసేవాడు, మరణం నుండి విముక్తిని ప్రసాదించేవాడు. ఈ శ్లోకంలో జీవితాన్ని ఒక యుద్ధరంగంతో పోల్చారు. నిరంతరం ఏదో ఒక సంఘర్షణ ఎదురవుతూనే ఉంటుంది. గజకచ్చప అంటే ఏనుగు తాబేలు మధ్య జరిగిన పోరాటం లాంటి శ్రమను నేను అనుభవిస్తున్నాను అని భక్తుడు చెప్తున్నాడు. పురాణాలలో గజేంద్ర మోక్షం లాంటి ఘట్టాలు జీవుని ఆవేదనను తెలియజేస్తాయి. జీవితం అనే సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు మనసు కలత చెందుతుంది. అలాంటి సమయంలో నా బుద్ధిని నిర్మలం చెయ్యి అని ప్రార్థిస్తున్నాడు. విమలీకురు సుమతిం అంటే మంచి బుద్ధిని ప్రసాదించి నాలోని మలినాలను కడిగివేయమని అర్థం. శివ పూజలో నిమగ్నమైన వారికి మాత్రమే ఈ సంసార చక్రం నుండి విడుదల లభిస్తుంది. జనన మరణాల చక్రం అత్యంత వేదనతో కూడుకున్నది. ఈ చక్రాన్ని ఛేదించగలిగే శక్తి కేవలం పరమశివునికే ఉంది. మనస్సు నిర్మలంగా లేకపోతే భగవంతుడు అందులో ప్రతిబింబించడు. అందుకే దుర్బుద్ధిని పోగొట్టి సుమతిని ప్రసాదించుమని వేడుకోవడం ఇక్కడి విశేషం. శివనామ స్మరణ వల్ల కలిగే మానసిక ప్రశాంతత ఈ పోరాటాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. త్వయి తిష్టతి సకల స్థితి కరుణాత్మని హృదయే వసుమార్గణ కృపణే క్షణ మనసా శివ విముఖం అకృతాగ్నికమసుపోషకమవతాద్గిరి సుతయా. శివశంకర శివశంకర హర మే హర దురితం, హర మే హర దురితం. సర్వవ్యాపి అయిన శివుడు ప్రతి ఒక్కరి హృదయంలో కరుణాస్వరూపుడై ఉంటాడు. అయినప్పటికీ మనిషి ధనం కోసం ఇతరుల ముందు దీనంగా ప్రార్థిస్తున్నాడు. హృదయంలో ఉన్న దైవాన్ని వదిలేసి బాహ్యమైన సంపదల కోసం వెతుకుతున్నాడు. ఇది శివునికి విముఖంగా ఉండటమే. నిత్యము చేయవలసిన దైవ కార్యాలను విస్మరించి కేవలం తన శరీరాన్ని పోషించుకోవడానికే సమయం కేటాయిస్తున్నాడు. భక్తుడు తన తప్పును ఒప్పుకుంటూ పార్వతీదేవితో కూడిన శివుని రక్షించమని వేడుకుంటున్నాడు. మనిషి తనలోని దైవత్వాన్ని గుర్తించకపోవడమే అతిపెద్ద పాపం. ధన వ్యామోహం మనిషిని పిసినారిని లేదా దీనుణ్ణి చేస్తుంది. ఆ దీనత్వం పోవాలి అంటే ఆత్మారాముడైన శివునిపై దృష్టి సారించాలి. దీనిలోని తాత్విక సత్యం ఏమిటి అంటే భగవంతుడు మనలోనే ఉన్నాడని మరచిపోయి మనం బయట వెతుకుతున్నాం. తిండి నిద్ర లాంటి శారీరక అవసరాలకే ప్రాముఖ్యతను ఇస్తూ ఆత్మోద్ధరణను మర్చిపోతున్నాం. ఈ అజ్ఞానం నుండి గిరిజతో కూడిన శివుడు మనల్ని బయట పడవేయాలి. అప్పుడే జీవితం సార్థకమవుతుంది. పితరావితి సుఖదావితి శిష్ణునా కృత హృదయౌ శివయా సహ భయకే హృది జనితం తవ సుకృతం ఇతిమేవ హృదయం భవతా తవ దయయా. శివశంకర శివశంకర హర మే హర దురితం, హర మే హర దురితం.
శివుడు, శివపార్వతి, పరమేశ్వరుడు ఈ జగత్తుకు తల్లిదండ్రులు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అన్నట్లుగా వారు మనకు సుఖాన్ని ఇచ్చే తల్లిదండ్రులు. వారిని హృదయంలో ధ్యానించడం వల్ల భయం తొలగిపోతుంది. శివుని దయ వల్ల నా హృదయం భక్తితో నిండిపోవాలని భక్తుడు ఆకాంక్షిస్తున్నాడు. తల్లిదండ్రులు బిడ్డలను ఎలా రక్షిస్తారో అలాగే దైవం కూడా భక్తులను రక్షిస్తుంది. మనం చేసే పుణ్యం మనల్ని దైవానికి దగ్గర చేరుస్తుంది. హృదయంలో భయం కలిగినప్పుడు దైవ చింతన ఒక కవచంలా పనిచేస్తుంది. నీ దయతో నా హృదయం నీ నిలయం కావాలి అని కోరుకోవడం ఒక గొప్ప శరణాగతి లక్షణం. శివశక్తి స్వరూపం మనలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికంగా శివుడు జ్ఞానానికి సంకేతం అయితే పార్వతి శ్రద్ధకు సంకేతం. శ్రద్ధ, జ్ఞానాలు కలిసినప్పుడే భయం నుండి విముక్తి లభిస్తుంది. మన హృదయం దైవ కార్యాల కోసం తపించినప్పుడు అది పరమ పవిత్రమవుతుంది. ఆ పవిత్రత కోసం శివుని అనుగ్రహం తప్పనిసరి అని ఈ శ్లోకం చెప్తుంది. శరణాగత భరణాశ్రిత కరుణామృత జలధే శరణం తవ చరణం శివ మమ సంస్కృతి వసతే పరిచిన్మయ కరుణామయ విషజేన చిరావతాత్ శివశంకర శివశంకర హర మే హర దురితం హర మే హర దురితం. శివుడు శరణు కోరిన వారిని భరించేవాడు, రక్షించేవాడు. ఆయన కరుణ అనే అమృతానికి సముద్రం లాంటివాడు. కరుణామృత జలదే. సంసారం అనే ఈ గృహంలో చిక్కుకున్న నాకు నీ పాదాలే దిక్కు అని భక్తుడు శరణు వేడుతున్నాడు. శివుని ఇక్కడ వైద్యునితో పోల్చారు. సంసార రోగాన్ని నయం చేసి గొప్ప వైద్యుడు శివుడు. ఈ ప్రపంచంలో జన్మలెత్తడం అనేది ఒక వ్యాధి వంటిది. ఈ వ్యాధికి మందు శివనామ స్మరణ, ఆయన పాదసేవ. పరిచిన్మయ అంటే పరమ చైతన్య స్వరూపమైన వాడు అని అర్థం. అలాంటి చైతన్యం నాలోకి ప్రవహించి నా పాపాలను తొలగించాలని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. కరుణామయుడైన దైవం ఎల్లప్పుడూ భక్తులను కాపాడుతూనే ఉంటాడు. తత్వశాస్త్రం ప్రకారం జ్ఞానం అని అర్థం. పాదాలు అంటే జ్ఞానం అని అర్థం. భగవంతుని పాదాలను ఆశ్రయించడం అంటే ఆయన జ్ఞానాన్ని ఆశ్రయించడమే. సంసారంలోని ఒడిదుడుకుల నుండి బయటపడాలి అంటే కరుణా సముద్రుడైన పరమేశ్వరుని అనుగ్రహం చాలా అవసరం. అనంతకాలంగా అనుభవిస్తున్న ఈ దుఃఖాల నుండి విముక్తి కోసం ఆ వైద్యుడిని వేడుకోవాలి. మిగిలిన శ్లోకాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.